మయన్మార్లో మళ్లీ మాండలే సమీపంలో కంపించిన భూమి, నిద్రకు దూరంగా ఆరుబయటే ప్రజలు, వీధుల్లో కుళ్ళుతున్న మృతదేహాలు. మయన్మార్లో రెండో పెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రత శుక్రవారం సంబంధించిన తొలి భూకంపం దాటికి వెలువెల్లాని నగరంలో ప్రజలు కంటి మీద కొనుగు లేకుండా గడుపుతుండగా మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూపరితలానికి 10 కిలోమీటర్ల లోతు లోపలే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూవైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందంట. అయ్యయ్యో, నిజంగా దారుణంగా ఇది. దీన్ని ఎవరేం చేయలేరు. చూడండి, అసలు మొన్న వచ్చిన భూకంపం పవర్ చూడండి. ఆ భూకంపం పవర్ 334 అణుబాంబులతో సమానం అంట. ఒక అణుబాంబు వేస్తేనే అల్లాడిపోయాం మనం అప్పట్లో. 334 అణుబాంబులతో సమానం ఉంటుంది దాని పవర్. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెన్ ఫినిక్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భూఫలకాలు వరుసగా ఢీకొనటం వల్ల నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడ పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. శిథిలమైన రహదారులు, కూలిన వంతెనలు, అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ, అంతర్యుద్ధం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలిపోవటం, మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, మందుల కోసం పలువురు అలమటిస్తున్నారు. చైనా బృందాలు ఒక హాస్పిటల్ శిథిలాల నుంచి ఒక వృద్ధుని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. చైనాలో కూడా భూకంపం అంట. మనకు కూడా వస్తుందేమో. మయన్మార్ భూకంప ప్రభావం పొరుగు దేశాలైన థాయిలాండ్, చైనా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్పై పడింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఒక పిల్లల హాస్పిటల్లో ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా భూకంపాలు వచ్చాయి. ఆ సమయంలో నవజాత శిశువులు వార్డులో 6 ఉన్నారు. ప్రకంపనలు తీవ్రమవుతున్న సిబ్బంది అక్కడి నుంచి పారిపోకుండా శిశువులను కాపాడడానికి ప్రయత్నించిన వీడియో నిజంగా వైరల్ అవుతుందండి. వాళ్ళు చాలామంది చూసే ఉంటారు ఆ వీడియో, మనం చూపించకూడదు అనుకుంటుందాన్ని. అక్కడ మొత్తం బిల్డింగ్ అంతా ఊగిపోతున్నా వాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఉన్నారే కానీ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుందామని పారిపోలే. నిజంగా గ్రేట్ కదా వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని చోట్ల. ఇంకా మానవత్వం మిగిలిందండి వాళ్ళే.